ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో శనివారం అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతు ఈ పథకాల ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకుడు రాఘవేంద్ర, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ ఏడీఏ అనురాధ, దర్శి నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులు, ఏవోలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనకి మంచి పాలన ఇస్తున్నారు. ప్రజా ప్రభుత్వంగా ఎవరు ముందుకెళ్తున్నాం, ప్రజా పాలన ఎవరు అందిస్తున్నారు, ఆ నాయకులకు మీ ఆశీస్సులు ఉండాలి. కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి. మీ గొట్టిపాటి లక్ష్మికి మీ ఆశీస్సులు ఉండాలి. ఎప్పుడూ కూడా అభివృద్ధి, సంక్షేమం కంటిన్యూగా చక్కగా జరగాలి అంటే ప్రభుత్వం కొనసాగాలి. ఒక నిరంతర పాలన ఉండాలి, ఒక సుస్థిరమైన పాలన ఉండాలి. అది మనం అర్థం చేసుకోవాలి. మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఈ మన రైతుల గురించి మనం చూస్తే ఇందాక మనం చెప్పినట్టు ఈ ఒక్క పథకమే కాదు, రైతు సంక్షేమం, రైతు అభ్యున్నతి గురించి ఆలోచిస్తూ ఎన్నో ఎక్విప్మెంట్స్ కూడా మనకి సబ్సిడీ ద్వారా కానీ, డ్రోన్స్ అయినా, ట్రాక్టర్స్ అయినా, లేదా పొలంలో వాడుకునే ఎన్నో పరికరాలు కూడా మనం కూటమి ప్రభుత్వం అందజేయడం చూస్తున్నాము. అంతేకాకుండా మొన్న తుఫాన్ బాధితులు కూడా ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అట్లాగే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడినాయంటే అది కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది రైతుల పట్ల అనేది మరొక ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమం, అభివృద్ధి అందించాలంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు. మనకి దర్శి నియోజకవర్గానికి కూడా నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజ్ గురించి నేను మొన్న అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాను. ఆ త్వరలో శాంక్షన్ చేస్తామన్నారు. అలాగే పొగాకు రైతుల గురించి కూడా సీఎం గారితో ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు అందరం మొన్న కలవటం జరిగింది. ఎక్కడా కూడా 200 రూపాయలకి తగ్గకుండా రైతులకి, పొగాకు రైతుల కిలో రేటు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లాగే లో బిడ్ కానీ, నో బిడ్ లేకుండా, ప్లస్ ప్రతి వేలం కేంద్రంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అనే విధంగా ఈరోజు అన్నదాత సుఖీబాబా కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు అన్న నారపశెట్టి పాపారావు గారు, ఈ నియోజకవర్గ అబ్జర్వర్ సోదరుడు మన రాఘవేంద్ర గారు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద నాయకులందరూ కూడా పేరు పేరున వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు పరిపాలన తర్వాత కూటమి ప్రభుత్వం మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ సభలు జరిగింది. 2 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రానికి చీడగా మిగిలిపోతే అప్పులు ఒక పక్క తీర్చుకుంటూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ మరొక పక్క నెరవేరుస్తూ, ఇవాళ అన్నదాత సుఖీబాబు కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు 3 దఫాలకు ఇస్తున్న సందర్భం. దాంట్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆట, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆట. ఇవాళ మొదట విడతగా 2వ సంవత్సరం వచ్చేటువంటి 7,000 రూపాయల్లో 5,000 రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అందరూ కూడా సెల్లట చూపిస్తున్నారు. డబ్బులు పడిపోయింది, డబ్బులు పడినాయి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వర్కింగ్ స్టైల్. మాటలు చెప్పడం ఏదో వెళ్తాం కాదు, అంతకుముందు ఏదో పట్టణంలోకి దానికే పరిమితం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చూస్తూనే మరో పక్క అభివృద్ధిని చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన దిశగా ఉన్నారు.